హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఏంటండి ఏదో చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదైతే ఫ్లవర్ అండి. ఏంటి ఇది ఫ్లవరా అని అనుకుంటున్నారా? అవునండి, ఇదైతే అలోవెరా ఫ్లవర్ అండి. దీంతో ఏం చేస్తుందో అనుకుంటున్నారా? దీంతో అయితే నేను కర్రీ చేయబోతున్నానండి. దీంతో కర్రీ ఏంటి అనుకుంటున్నారా అండి? పర్లేదు, బాగానే ఉంటుందండి, హెల్త్కు మంచిది కదా, అందుకని చెప్పి కర్రీ చేస్తున్నాను. నిన్న మేము పొలం దగ్గరికి వెళ్ళాం కదా, మా మామయ్య గారు అయితే అక్కడ నుండి తీసుకొచ్చారు. ఇంకైతే కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి అవి మగ్గాక ఇంకేముందండి, కట్ చేసిన అలోవెరా ఫ్లవర్ని అయితే వేసేసా. కొంచెం ఇలాగైతే మగ్గాలి. దీంట్లో అయితే కొన్ని టమాటో ముక్కలను అయితే యాడ్ చేయాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసిన టమాటో ముక్కలు కూడా ఇలాగ మగ్గిపోవాలండి. నెక్స్ట్ కొంచెం కారం వేయాలి. ఒక 2 మినిట్స్ ఇలాగ క్యాప్ పెట్టేసేసి ఆ తర్వాత వాటర్ యాడ్ చేయండి. ఆ వాటర్లో అయితే ఆ అలోవెరా ఫ్లేవర్ అయితే ఇంకా ఉడికేసిపోవాలండి. కాసింతసేపు ఇలాగ పెట్టేసేయాలి. కర్రీ అయితే గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇంకేముందండి, స్టవ్ ఆపేసేసుకోవడమే. హెల్త్కి అయితే చాలా మంచిదండి. నేను తిన్నాను ఇంతకుముందు, కానీ కర్రీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు చేసేసుకోండి. మరి కర్రీ ఎలాగుందో మా హస్బెండ్ని అడుగుతాను, మీరే వినండి. చూసారు కదా, మీరు చేసేసుకోండి. ఏంటండి చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.